హలో గైస్, నమస్తే. రీసెంట్ గా రాజు తరుణ్ నటించిన తిరగబడరా స్వామి రీసెంట్ గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ విశేషాలు మీరు తెలుసుకునే ముందు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే రాజ్ తరుణ్ నటించిన తిరగబడ్డ స్వామి మూవీ విశేషాలు తెలుసుకుందాం. ఈ మూవీ నేను చూడడం జరిగింది. నాకైతే ఈ మూవీ యావరేజ్ అని నాకు అనిపించింది. ఈ మూవీలో స్టోరీ అనేది లేదు, రొటీన్ స్టోరీ నాకు అనిపించింది. ఈ మూవీలో కొంచెం కంటెంట్ పరంగా ఉంటే ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడం జరిగేది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి స్టోరీతో సినిమా హిట్ కొట్టడం అంటే పెద్ద సవాల్తో కూడుకున్నది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, రాజ్ తరుణ్ అంటే హీరో చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ ను కోల్పోవడం వల్ల అనాథగా పెరగడం జరుగుతుంది. హీరో లైఫ్ లోకి హీరోయిన్ రావడంతో హీరోకి వచ్చే కష్టాలు ఏంటో ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. ఎక్కడ కంటెంట్ తో కూడిన స్టోరీ అనేది నాకు ఈ సినిమాలో నాకు కనిపించలేదు. చిన్న బడ్జెట్ తో వచ్చిన సినిమాలలో కొంచెం కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. నాకైతే ఈ సినిమా యావరేజ్ అనిపించింది. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 2.5 మాత్రమే ఇస్తాను, పెద్దగా యావరేజ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాజ్ తరుణ్ యాక్టింగ్ పరంగా ఓకే, కానీ ఇందులో మంచి కామెడీ కూడా ఈ సినిమాలో కామెడీ కూడా నాకు అంతగా అనిపించలేదు. స్వామి మూవీలో కంటెంట్ పెద్దగా లేకపోవడం వల్ల ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడకపోవచ్చు. మీరైతే ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి, కానీ నాకైతే ఈ మూవీ యావరేజ్ అనిపించింది. ఇప్పుడు కంటెంట్ పరంగా చూస్తే చాలా సినిమాలు కామెడీతో వస్తున్నాయి, లేకపోతే సైంటిఫిక్ యాక్షన్ సినిమాలతో వస్తున్నాయి. ఇలాంటి రొటీన్ స్టోరీతో వచ్చే సినిమాలు పెద్దగా ఆడే అవకాశం లేకపోవడం వల్ల రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ మూవీ కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం జరుగుతుంది. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి. నాకైతే ఈ మూవీ యావరేజ్ అనిపించింది. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మూవీస్ మీ ముందుకు తీసుకురావడానికి, రివ్యూస్ చూడడానికి నేను సిద్ధంగా ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.